రామ జయ జయ రామ. తమ్ముళ్ళు చూశారు కదండి. శబరి రామునికి ఎంగిలిపళ్ళు పెట్టిందా? పెడితే ఎందుకు పెట్టింది? పెట్టకపోతే ఈ ప్రచారం ఎందుకు జరిగింది? ఆ వివరాలన్నీ మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. శబరి రామాయణంలో ఒక చిన్న పాత్ర, కానీ మహోన్నతమైన పాత్ర, చాలా ప్రత్యేకతలు ఉన్న పాత్ర. అలాంటి పాత్రలు మనకు అరుదుగా కనబడతాయి. ఆ పాత్రకు చాలా వైశిష్ట్యం ఉంది. వాల్మీకి మహర్షి ఆ పాత్రను సృష్టించిన తర్వాత ఆ పాత్రను చాలా గొప్పగా మెచ్చుకున్నారు. శ్రీమణి ధర్మ నిపుణం అని ఆమెను ప్రశంసించాడు వాల్మీకి మహర్షి. శ్రీమణి అంటే సన్యాస జీవితం గడుపుతున్న స్త్రీ అని అర్థం. సన్యాస జీవితం గడుపుతూ ఆమె ధర్మాన్ని కూడా చాలా పాటించింది, అనుసరించింది, ధర్మబద్ధంగా జీవించింది. ఆమెకు ధర్మం బాగా తెలుసు కాబట్టే శ్రీరామచంద్రుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమె ధర్మాన్ని పాటించింది కనుకనే శ్రీరామచంద్రుని సేవ చేసుకునే అదృష్టం ఆమెకు కలిగింది. ఆమె ధర్మాన్ని అనుసరించింది కనుకనే శ్రీరామచంద్రునికి ఆకలి దప్పులు తీర్చే అదృష్టం ఆమెకు లభించింది. అయితే మనకు సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ శబరి రామునికి ఎంగిలి పళ్ళు పెట్టిన దృశ్యమే మనకు అనిపిస్తుంది తప్ప ఆమె ఏం చేసింది, ఎక్కడ పుట్టింది, ఎలా బతికింది, ఈ వివరాలన్నీ ఎక్కడ ఏం మనకు కనబడవు. ఒక్క వాల్మీకి రామాయణంలోనే కనబడతాయి మనకు. అయితే శబరి ఏం చేసింది, ఎక్కడ పుట్టింది? అడవిలో పుట్టింది. ఆమె ఒక గిరిజన మహిళ. చిన్నతనం నుంచే మతంగ మహర్షి ఆశ్రమంలో ఆయనను గురువుగా భావించుకొని ఆమె శిష్యురాలిగా చేరి ఆయనకు సేవలు చేస్తూ కాలం గడిపింది. చిన్నతనం నుంచి కూడా అలా మతంగ మహర్షి ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్న సమయంలో కొంతకాలం తర్వాత మతంగ మహర్షి శబరిని పిలిచి, శబరి, నేను మిగతా శిష్య బృందం అంతా కూడా స్వర్గానికి వెళ్తున్నాం, అక్కడి నుంచి మాకు పిలుపు వచ్చింది అని చెప్తాడు. అప్పుడు శబరి, మరి నా సంగతి ఏమిటి స్వామి? నేను కూడా మీకు సేవలు చేసుకున్నాను, నేను కూడా ధర్మాన్ని పాటించాను, మరి నాకెందుకు పిలుపు రాలేదు, మీతో వచ్చే అవకాశం నాకెందుకు రాలేదు స్వామి అని అడిగింది. నువ్వు ఒక కారణం కోసం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, అదే భగవంతుడు అందుకే నిన్ను ఇక్కడ ఉంచుతున్నాడు. శ్రీరామచంద్రుడు ఇక్కడికి రాబోతున్నాడు, ఈ ఆశ్రమానికి. నువ్వు ఆయనకు సేవలు చేయాల్సిన అవసరం ఉంది, అందుకని నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నీ కర్మ ఇంకా పరిపక్వత చెందలేదు, నీ పుణ్యం ఇంకా పరిపూర్తి కాలేదు, నువ్వు ఇంకా కొంత పుణ్యం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పుణ్యం శ్రీరామచంద్రునికి సేవ చేయడం ద్వారా లభించనుంది, అది పూర్తి కానుంది. అందుకోసమే భగవంతుడు నేను ఇక్కడ ఉంచాడు. శబరి, నువ్వు ఇక్కడ ఉండు, నీకు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు కూడా ఎప్పటి నుంచో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవాలనుకుంటున్నావు కదా, ఆ అవకాశము, ఆ అదృష్టం ఇప్పుడు లభించబోతుంది. ఆయన వస్తాడు ఇక్కడికి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఎవరము లేకపోతే కనీసం మతంగ మహర్షి ఆశ్రమంలో కొన్ని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదని శ్రీరామచంద్రుడు అనుకోకపోయినా లోకం అనుకుంటుంది. కాబట్టి నీ అవసరం ఇక్కడ ఉంది, అందుకే భగవంతుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఆయన వస్తాడు, ఆయనను దర్శించుకునే భాగ్యం నీకు కలగబోతుంది. అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి మాత్రమే తాకిన అతని పాదాన్ని నువ్వు తాకబోతున్నావు. బ్రహ్మ మాత్రమే కడిగిన ఆ పాదాన్ని నువ్వు కడగబోతున్నావు. ఆ స్వామికి ఆకలి దప్పులు తీర్చబోతున్నావు. అది నీకు పెద్ద అదృష్టం. అభ్యాగత స్వయం విష్ణువు అన్నారు. అభ్యాగతుడు అంటే ఆకలితో అన్నం వేలకు వచ్చేవాడు అభ్యాగతుడు. అభ్యాగతుడు స్వయం విష్ణువు అంటే ఆకలితో వచ్చే ఆ అభ్యాగతుడు విష్ణువుతో సమానం అని చెప్పాయి మన శాస్త్రాలు. అంటే అభ్యాగతుడు విష్ణువుతో సమానమైతేనే అంత గొప్ప అనుకుంటే, మరి విష్ణువే అభ్యాగతుడుగా వస్తే ఇంకెంత గొప్ప అదృష్టం లేదు.
శ్రీ మహావిష్ణువే శ్రీరాముని రూపంలో అభ్యాగతుడుగా ఆకలితో నీ దగ్గరికి రాబోతున్నాడు. అప్పుడు నువ్వు చేసే సేవలు నీకెంత అదృష్టం, నీ పుణ్య ఫలం పూర్తి కాబోతుంది. కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను చెప్పినట్టు అన్నీ పాటించి శ్రీరామచంద్రుడికి సేవలు చేసి ఆయన ఆకలి తప్పులు తీర్చి నువ్వు పుణ్యాన్ని సంపాదించుకో. ఆయన అనుమతితో నీ దేహాన్ని చాలించి ఆయన అనుగ్రహంతో నువ్వు స్వర్గానికి వస్తావు అని చెప్పి మతంగ మహర్షి మీద శిష్యులు స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి గురువాజ్ఞ పాటించడానికి శబరి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. రోజు కల్లాపి చల్లి ఆశ్రమంలో ముగ్గులు పెట్టి శ్రీరామచంద్రునికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రతిరోజు పవిత్రమైన నదీ జలాలు తీసుకొచ్చి పండ్లు ఫలాలు తీసుకొచ్చి శ్రీరామచంద్రుని కోసం ఎదురు చూస్తూ అలా కాలం గడుపుతూ ఉంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 13 సంవత్సరాలు ఆమె శ్రీరామచంద్రుని కోసం ఎదురు చూపులు చూసింది. నేటి సమాజంలో యువత శబరిని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఆమె ద్వారా స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. చాలామంది నేటి యుగంలో యువత వెంటనే పనులు కావాలనుకుంటారు. ఓపిక అనేది ఉండదు నేటి యువతకి. మరి శబరి 13 సంవత్సరాలు, అప్పటికే ఆమెకి 90 సంవత్సరాల పైబడి ఉన్నాయి. ఆ సమయంలో కూడా ప్రతిరోజు రాముని కోసం ఫలాలు తీసుకురావడం, పుణ్యజలాలు తీసుకురావడం, కల్లాపి చల్లి ఆశ్రమాన్ని ఆహ్లాద వాతావరణంలో ఉంచడం, ఇవన్నీ చేస్తూ 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై అక్కడికి వచ్చాడు మతంగ మహర్షి ఆశ్రమానికి. ఆ అదృష్టం ఆమెకు కలిగింది. ఆమె పాదసేవ చేసుకుంది, శ్రీరామునికి పండ్లు ఫలాలు సమర్పించింది. ఇక్కడే మనం ఆలోచించవలసింది ఏంటంటే శ్రీరామచంద్రునికి ఆమె ఎంగిలి పళ్ళు పెట్టిందా అనేదే మనకి ఇక్కడ ముఖ్యమైన అంశం. కానీ ఆమె శ్రీరామచంద్రునికి ఎంగిలి పళ్ళు పెట్టిన విషయము వాల్మీకి రామాయణంలో లేదు. ఆ రామాయణాన్ని చాలామంది తెలుగులో రాశారు, కానీ అవన్నీ మనకు ప్రామాణికం కాదు. సినిమాలు ప్రామాణికం కాదు. కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే మనకు ప్రామాణికం. అందులో మాత్రం ఎక్కడ రాయబడలేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఆమె పళ్ళను కొరికి రుచి చూసిన విషయం మాత్రం నిజం. అంటే రుచి చూసిన పళ్ళను మాత్రం రామునికి పెట్టలేదు. ఎందుకు రుచి చూసింది మరి అలా కొరికి అంటే, ఒక్కొక్క చెట్టు పళ్ళు ఒక్కొక్క రుచిగా ఉంటాయి. కొన్ని చెట్ల పళ్ళు ఒగరుగా ఉంటాయి, కొన్ని చెట్ల పళ్ళు పులుపుగా ఉంటాయి, కొన్ని చెట్ల పళ్ళు తీపిగా ఉంటాయి. అలాగా రుచి చూసి ఏ చెట్టు పళ్ళు తీపిగా ఉన్నాయో ఆ రుచి చూసిన దాన్ని పడేసి ఆ చెట్టు పళ్ళను సేకరించి, తీపిగా ఉన్న చెట్ల పళ్ళను సేకరించి అవి మాత్రమే ఆమె రామునికి సమర్పించింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా మనం ఇళ్లలో మన దేవుడి చిత్రపటాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. వాటికి ప్రసాదం సమర్పించేటప్పుడు మనం రుచి చూసి పెడతామా? పెట్టం కదా. కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లో వాసన చూసి కూడా పెట్టరు. మనం చూసుకుంటే అయ్యప్ప దీక్షల్లో, పడి పూజల్లో స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు, పంచామృతాలు తయారు చేసేటప్పుడు స్వాములు పొరపాటున కూడా ఆ వాసన ముక్కుల్లోకి వెళ్తుందేమో అని భావించి అలా వెళ్ళకూడదని కండువాను ముక్కులకు కట్టుకొని మరి పంచామృతాలు తయారు చేస్తారు. మన పూజ గదిలో ఉన్న చిత్రపటాలకు, విగ్రహాలకే మనము రుచి చూసిన ప్రసాదాన్ని పెట్టమే. అలాంటిది స్వయంగా దేవుడే ఆమె ముందుకు వచ్చినప్పుడు ఆమె ఎలా పెడుతుంది దేవుడికి ఎంగిలి? ఆమె ధర్మం తెలిసిన మనిషి, ధర్మాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న మహిళ ఎలా పెడుతుంది ఎంగిలి?
మతంగ మహర్షి ఆశ్రమానికి వస్తే ఎంగిలికూడు లభించిందన్న అపకీర్తి గురువుగారికి వస్తుంది కదా. అలా రాకపోయినా కూడా అన్ని ధర్మశాస్త్రాలు తెలిసిన ఆమె ఎంగిలి ఎలా పెడుతుంది? కాబట్టి ఈ ఎంగిలి పళ్ళు పెట్టింది రామునికి అనే విషయము పూర్తిగా అబద్ధం, అది నిజం కాదు. ఆమె మంచి పళ్ళనే రామునికి పెట్టింది, ఇది వాస్తవం. ధన్యవాదాలండి. మీరు నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదన్న విషయము ఇంతకుముందే తెలుసా? ఈ వీడియో చూసిన ద్వారానే తెలిసిందా? ఏ విషయము మీరు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. ఈ వీడియో ఎలా ఉందో దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరో మంచి అంశంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.